శ్రీ గురుభ్యో నమః. రక్షాబంధనం, రాఖీ పండుగ ఈ 2024 సంవత్సరం ఆగస్టు నెల 19వ తేదీ సోమవారం నాడు రాఖీ పండుగను మనం ఆచరించుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలోనే రాఖీ పండుగ ఒక్కోసారి ఈ సమయంలో ఆచరించుకోవచ్చా ఆచరించుకోకూడదా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 10 సంవత్సరాలకి ముందు అలాంటి రోజులు లేవు. మరి ఈ 10 సంవత్సరాలను వస్తున్నాయి అంటే అప్పుడు శాస్త్రాలు లేవా అనేటువంటి అనుమానాలు చాలామందికి వస్తాయి. వాస్తవంగా దాని వివరాలన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు 5 అంగములతో కూడిందే పంచాంగము. ఇందులో తిథి అందరికీ తెలిసిందే, నక్షత్రాలు 27 తెలిసినవే, వారం తెలిసింది 7 వారాలు, యోగాలు 27 యోగాలు ఉంటాయి. అలాగే కరణాలు 11 కరణం ఉంటుంది. ఈ కరణం అంటే ఏమిటి అంటే ఒక తిథి ప్రమాణం. ఈరోజు ఉదయం 8:15 నుంచి రేపు ఉదయం 7:45 దాకా ఒక తిథి ఉందనుకోండి. ఆ తిథిలో సగభాగం వరకు అంటే మొత్తం దాదాపు 23 గంటల పాటు ఉంది కనుక 23 గంటల్లో సగభాగం ఒక కరణం ఉంటుంది, మిగతా సగభాగం రెండవ కరణం ఉంటుంది. మరి తిథులు దాదాపు శుక్లపక్షంలో 15 వస్తాయి, కృష్ణపక్షంలో 15 వస్తాయి, మొత్తం 30 అయితే 60 కరణాలు ఉండాలి కదా అనుకోవచ్చు. కానీ వచ్చిన కరణమే రిపీట్ అవుతుంటుంది. అయితే దీంట్లో చాలా లోతులకు వెళ్ళి పరిశీలించాలి. ఈ మొత్తం కరణాల్లో 7వ కరణం ఉంది. దాని పేరు విష్టికరణము లేక భద్రకరణము అంటారు. కొన్ని స్థిరమైనటువంటి కరణాలు ఉంటాయి, కొన్ని అస్థిరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ కరణాల్లో ఆ విష్టికరణము లేక భద్రకరణము అనేటువంటి కరణం వస్తే కొన్ని పండుగలకి అది ప్రాబ్లమాటిక్ కూర్చుంటుంది. ఇది ఎక్కువ దక్షిణ భారతం కంటే కూడా ఉత్తర భారతదేశంలోనే ఈ సంప్రదాయం ఎక్కువగా ఉంది. ఈ భద్రకరణము, అసలు భద్ర అంటే ఎవరు? పురాణపరంగా సూర్యపుత్రిక, సూర్యుని యొక్క కుమార్తె, శనేశ్వరుని యొక్క సోదరి, ఆమె భద్ర. సరే, పంచాంగాల్లో కరణాలు 11 ఉన్నాయి కనుక ఆ 11 కరణాల్లో ఒక భద్రకరణము అనేటువంటి పేరుతో ఉన్నది కనుక ఆ పేరుతోనే ఆ శనేశ్వరు యొక్క సోదరి కూడా ఉంది కనుక పర్వదినం ఆచరించేటువంటి సమయంలో ఆ భద్రకరణం వస్తే అమ్మో ఇంకేముంది, శని కంటే కూడా మహా ప్రభావం ఉండేటువంటి వ్యతిరేక ప్రభావం చూపించేటువంటి ఆయన సోదరికి వచ్చి కరణం జరుగుతుంది కనుక మనం పర్వదినం జరుపుకోవచ్చు వద్దు. ఇది కొంత ప్రచారం ఉన్నది, కొంత శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయండి. ఇది ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. అయితే గత 10-15 సంవత్సరాల నుంచే తెలుగు ప్రాంతాలలో ఇది ఎక్కువ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? హైదరాబాద్లో ఉత్తర భారతదేశం నుంచి మార్వాడీలంతా వస్తున్నారు, ఒకప్పటి నుంచి ఉన్నారు. అక్కడ విజయవాడలో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వీరి హవా ఎక్కువైపోతున్నది. ఈ రక్షాబంధనం తెలుగువారు జరుపుకుంటారు, తమిళులు జరుపుకుంటారు, కన్నడిగలు జరుపుకుంటారు, అందరూ జరుపుకుంటారు. కానీ ఈ నార్త్ ఇండియా సాంప్రదాయంలో ఈ భద్రకరణము అనేది కనుక ఆ సమయంలో వస్తే అమ్మమ్మమ్మో ఇంకా రక్షాబంధనం నిషిద్ధము అంటారు. అది అసలు విషయం. కనుక హైదరాబాద్లో మార్వాడీల హవా పెరిగిపోతుంది కనుక ఇక్కడ వారు ఈరోజు భద్రకరణం ఉంది, రాఖీలు కట్టడం లేదు అంటుంటే అది అలా 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 పెరిగింది. ఆఖరికి ధన్తేరాస్ పండగలాగా అయిపోయింది అనమాట. ఇంతకీ కొన్ని వివరాలు మాత్రం తెలుసుకుందాం. నా పంచాంగంలో అంటే కాలయోగం ప్రైమ్ పంచాంగం ఉంటుంది. ఈ కాలయోగం ప్రైమ్ పంచాంగంలో 24వ పేజీలో రక్షాబంధనము అని దాని వివరం కూడా ఇచ్చుకుంటూ వచ్చారన్నమాట. కానీ కొంతమందికి ఆ పంచాంగం
అందుబాటులో ఉండొచ్చు, కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు. కనుక కొందరు వీడియో చేసి పెడితే చాలా బాగుంటుందని కారణంగా వీడియో ఇస్తున్నాను. ఇంతకీ ఈ భద్రకరణం అనేది ఏ సమయంలో జరుగుతుంటుందో ఆ సమయంలో రక్షాబంధనం చేయకూడదు, నిషిద్ధము. సోదరుడికి కుడి చేతి మణికట్టుకి రక్షాబంధనం రాఖీ కడతారు. సరే, అది అందరికీ తెలిసిందే. కానీ ఆ రాఖీ కట్టడం కూడా రక్ష కట్టడం కూడా భద్రకరణం జరుగుతున్నంతసేపు కట్టకూడదు. అయితే భద్రకరణం ఎప్పుడు వచ్చింది? 19వ సోమవారం వేకుంజాన 3:04 భద్రకరణం ప్రారంభమైంది. 19వ మధ్యాహ్నం 1:30 వరకు భద్రకరణం ఉన్నది. కనుక ఈ భద్రకరణం జరిగేటువంటి సమయంలో రక్షాబంధనం కట్టకూడదు. అది వెళ్ళిన తర్వాతనే అది చేయాలి. ఏది రాఖీ పండుగ, రాఖీ కట్టాలి. అయితే ఈ భద్ర ఆ సోదరి, ఎవరి సోదరి? శనేశ్వర సోదరి. ఈ 3 లోకాల్లో తిరుగుతుంటుంది. స్వర్గలోకము, పాతాళలోకము, భూలోకంలో. కనుక ఈరోజు ఎక్కడ ఉంది, ఈరోజు ఎక్కడ ఉందని కేవలం పంచాంగకర్తలు మాత్రమే అది చెప్పగలరు. మిగిలిన వారు కొంచెం అనుభవంతో అయితే వాళ్ళు కూడా చెప్పగలరు. కనుక ఆ వివరాలు కూడా కొంతవరకు మీకు అందిస్తాను. ఎప్పుడైనా సరే నక్షత్రం అంటారు, అంటే చంద్రుడు అనమాట. ఇలా తిరుగుతుంటాడు కదా చంద్రుడు, మేష నుంచి తిరుగుతుంటాడు. కనుక మేష, వృషభ, మిథున, వృశ్చిక రాశుల్లో చంద్రుడు సంచారం చేస్తుంటే ఈ భద్ర ఎక్కడుంటుందంటే స్వర్గలోకంలో ఉంటుంది. కొండ గుర్తది. మేష, వృషభ, మిథున, వృశ్చిక రాశులలో చంద్రుడు సంచారం చేసే సమయంలో భద్ర స్వర్గలోకంలో ఉండి పైకి ఇలా చూస్తుంటుంది. అంటే ఫేస్, భద్ర యొక్క ముఖము పైకి చూస్తుంది. అలా కాకుండా కన్య, తుల, ధనస్సు, మకర రాశుల్లో చంద్రుడు సంచారం చేస్తుంటే ఈ భద్ర పాతాళ లోకంలో ఉండి తాను కిందకి దిగువకు చూస్తుంటుంది, ముఖం కిందకి. ఇందాక స్వర్గలోకంలో కనుక భద్ర ఉంటే పైకి చూస్తుంటుంది, పాతాళ లోకంలో ఉంటే తల ఉంచుకొని కిందకు చూస్తుంటుంది. ఇక 3వ లోకం భూలోకం. ఈ భూలోకంలో అంటే కర్కాటక, సింహ, కుంభ, మీన రాశుల్లో కనుక చంద్రుడు సంచారం చేసేటువంటి సమయంలో ఈ భద్ర ఎక్కడ ఉంటుంది? భూలోకంలో ఉంటుంది. మరి ముఖం ఎలా వైపు ఉంటుంది అంటే పైకి ఉండదు, కిందకు ఉండదు. ముఖం ఎదురుగా 90 degreesలో ముఖం పెట్టుకొని పోతుంటుంది. సో భద్ర ఎప్పుడైనా సరే భూలోకంలో ఉన్నటువంటి సమయంలో, అంటే కర్కాటక, సింహ, కుంభ, మీన రాశుల్లో చంద్రుడున్న సమయంలో గనక భద్రకరణం గనక వస్తే అప్పుడు భద్ర ముఖం ముందుకుంటుంది. ఆ సమయంలో శుభకార్యాలు చేయకూడదు, నిషిద్ధము. ఇది శాస్త్ర ప్రమాణం ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆచరణ చాలా వరకు తగ్గిపోయింది. అవన్నీ పెట్టుకున్నట్టు ఒక్కోసారి ముహూర్తం దొరకదు. కానీ వివరం తెలియజేస్తున్నా. అలా కాకుండా భద్ర పాతాళలోకంలో ఉండి తల కిందకు చుట్టం కానీ, లేక స్వర్గంలోకం నుండి తల పైకి ఇలా మోరెత్తి పైకి చూస్తుంటే శుభకార్యాలు బ్రహ్మాండంగా ఆచరించవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది, శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది వాస్తవంగా అది తెలుసుకోవాలి. కనుక 19వ తేదీ ఆ రోజు సోమవారం. ఎంత గొప్ప యోగమో తెలుసా? సర్వార్థ సిద్ధి యోగము అంటారు. ఆ రోజు యోగం సర్వార్థ సిద్ధి యోగము. అది కాకుండా మరొక యోగం ఉంది 27 యోగాల్లో, శోభన యోగము. ఇక నక్షత్రము శ్రవణ నక్షత్రము. కలియుగ మహావిష్ణు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. బట్ సూర్యోదయానికంటే ముందు నుంచే 3:04 నుంచే భద్ర కరణం జరుగుతూ మధ్యాహ్నం 1:30 వరకు వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే రాఖీ కట్టుకోవచ్చు, శాస్త్రపరమైన రాఖీ కట్టుకోవచ్చు. కానీ ఎట్లా కట్టుకోవచ్చు?
కర్కాటక, సింహ, కుంభ, మీనరాశుల్లో కనుక ఉంటే భూలోకంలో ఉంటాడు. అలా కాకుండా కన్య, తుల, ధనస్సు, మకర రాశుల్లో ఉంటే పాతాళ లోకంలో కిందకు చూస్తున్నాడు. కానీ పాతాళ లోకంలో భద్రకరణం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ ఈ నిర్ణయం చెప్పినా మాకెందుకు లేండి, భద్రకరణం జరుగుతున్నది కదా, హాయిగా వదిలేస్తామంటారు. ఇక్కడ శాస్త్ర ప్రమాణం చెప్పినా కూడా వినరు. అంటే చంద్రుడు మకర రాశిలో ఉన్న సమయంలో భద్ర పాతాళలో కూడా దిగువ చూస్తున్న కనుక శుభకార్యం చేసుకోవచ్చు. కానీ పులి కంటే గిలి ఎక్కువ. అమ్మో, ఆ నార్త్ ఇండియన్స్ ఇంత లోతులకి వెళ్ళరు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి మొత్తం మార్వాడి వాళ్ళంతా ఏం చేస్తుంటారు, భద్ర కనబడితే చాలు కళ్ళు మూసుకుంటారు. కనుక ఇప్పుడు నాలాంటి వాడు కూర్చొని, ఏమయ్యా పాతాళ లోకంలో ఉంది, భద్రముఖం కిందికి ఉంది, భద్రముఖంకి ఎదురుగా అయితేనే చేయకూడదంటే, నై సాబ్ నై నై, మాకు వద్దు, మేము తర్వాతే కట్టుకుంటామంటారు. కనుక అసలు విషయం ఇది. కనుక భద్రకరణం అనేది ఉంది కనుక నలుగురిలో నడిచిందే బాట. అందుకే ఎందుకు ఈ ఘోరమైన ఉద్దేశంతో వాస్తవానికి పాతాళలోకం ఉన్నప్పటికీ కూడా ఆ భద్రకరణానికి శుభఫలితాలు ఉంటాయి కనుక ఈ మార్వాడీలు వేసేటువంటి హవా ఎక్కువైపోయింది కనుక మన తెలుగువారి యొక్క మైండ్ కూడా తినేస్తారు. కనుక వారు ఒకరిద్దరు కాదు కదా, మార్వాడీలో పొలోలు వచ్చేస్తారు అందరూ కూడా. మేము భద్రకరణంలో పాటించమండి, అందుకే మేమంతా బాగా డబ్బు సంపాదించేసామంటారు. నిజమే కావాలని మన వాళ్ళు అనుకుంటారు. కనుక ఇక్కడ భద్రకరణం మధ్యాహ్నం 1:32 వరకు ఉంది కనుక అంతవరకు రక్షాబంధనం కట్టకూడదు. ఇంకెప్పుడు కట్టాలండి? మధ్యాహ్నం 1:33 నుంచి రాత్రి 8:46 వరకు కట్టుకోవచ్చు. అయితే దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి అపరాహ్న రక్షాబంధన సమయం, ప్రదోషకాల రక్షాబంధన సమయం. అపరాహ్న రక్షాబంధన సమయం ఎప్పుడంటే 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:33 నుంచి 3:58 లోపల అపరాహ్న రక్షాబంధనం. అద్భుతమైన టైం, చిటికలు వేసి చెబుతున్నా. ఇక రెండవది ప్రదోషకాల రక్షాబంధనం. అది ఎప్పుడంటే 19వ తేదీ సాయంత్రం 6:26 నుంచి రాత్రి 8:46 వరకు ప్రదోషకాల రక్షాబంధనం ఉంది. కనుక ఇప్పుడు అపరాహ్నంలోనే చేసుకోండి, ప్రదోషం చేసుకోండి. అయితే కొసమెరుపు నేను ఏం చెబుతున్నానంటే 19వ తేదీ నేను పంచాంగంలో 24వ పేజీలో రాసినప్పటికీ కూడా శ్రీనివాస గార్గయ్య అనేటువంటి నేను భారత ప్రభుత్వ ఆమోదించినటువంటి దుర్గణిత సిద్ధాంతిగా పంచాంగకర్తగా నేను చెప్పేది ఏంటంటే శాస్త్ర ప్రమాణాలు ఏమున్నాయంటే భద్ర పాతాళ లోకంలో ఉన్నప్పుడు తల దిగుకుంటుంది కనుక శుభ కార్యాలు శుభకరమైనటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ మీకు నా మీద నమ్మకము విశ్వాసం ఉంటే ఉదయం నుంచి రక్షాబంధనం కట్టేసుకోండి. మీ ఇంటి పక్కన మార్వాడి ఉన్నా, లేక మీ కాలనీలో మార్వాడి షాప్ ఉన్నా, మార్వాడి కనుక మీ మనసులో దూరనంటే నేను చెప్పేవి గాలికి వెళ్ళిపోతాయి. కనుక ఇప్పుడు ఛాయిస్ ఈజ్ యువర్స్. ఎందుకు సిద్ధాంతి గారు ఈ మార్వాడీలు బాగా డబ్బు సంపాదించారు, వారు మనకంటే కూడా చాలా గొప్పగా ఆస్తులు బాగా సేకరించారు, కనుక మేము వారి చెప్పిన ప్రకారం వెళ్తాం అనుకుంటే మీరు మధ్యాహ్నం 1:33 తర్వాతనే ఈ రక్షాబంధనాన్ని ఆచరించండి. అపరాహ్నంలోనే మీరు రక్షాబంధనం కట్టుకోండి, లేదంటే ఈవినింగ్ అయినా ప్రదోషకాలం రక్షాబంధనం కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది అసలు రక్షాబంధనానికి సంబంధించిన కథ కమావేశం. శుభం.